హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారములండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశానండి. నా ఛానల్ పేరు వచ్చేసి రాజీ వ్లాగ్స్. నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మొదటిసారిగా అప్లోడ్ చేస్తున్నటువంటి వీడియో అండి ఇది. వినాయక చవితి రోజు మా ఇంట్లో చేసుకున్నటువంటి పూజా వీడియో అండి ఇది. నేను సెంటిమెంట్గా నా మొట్టమొదటి వీడియోని యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ విఘ్నాధిపతి అయిన వినాయకుడు నా ఛానల్కి ఎటువంటి విఘ్నాలు కలగకుండా ముందుకు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే వినాయక చవితి రోజు మేము చేసుకున్నటువంటి పూజా వీడియోని నా ఛానల్లో మొదటి వీడియోగా అప్లోడ్ చేస్తున్నానండి. చాలా సంతోషంగా ఉంది. ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మీరు కూడా ఆశీర్వదించండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇది వినాయక చవితి రోజు అండి. ఉదయాన్నే లేచి రెడీ అయ్యి ఇంకా పూజ కోసం అయితే నైవేద్యాలని సిద్ధం చేశాను. పులిహోర, పాయసము, అలాగే గుగ్గిళ్ళు, ఇంకా ఉండ్రాళ్ళు, వడపప్పు, అలాగే ఫ్రూట్స్ కూడా నేను నైవేద్యంగా ఇక్కడ సమర్పించానండి. అలాగే మా హస్బెండ్ ఇంకా పాలవెల్లి, అలాగే ఇక్కడ డెకరేషన్ అట్లా చేశారు. నేను ప్రసాదాలు రెడీ చేసుకుంటూ ఉంటే తను నాకు ఇక్కడ హెల్ప్ చేశారనమాట. తర్వాత ఇద్దరం కలిసి పూజలో కూర్చున్నామండి. నేను శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళిని చదివాను. మా హస్బెండ్ వినాయక వ్రత కథను చదివారండి. ఇలా ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాము. ఇది మొదటి వీడియోగా నా ఛానల్లో అప్లోడ్ చేయాలి అని అనుకున్నాను. నా కోరిక నెరవేరింది. మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంట్లో వినాయకుని పూజ మీరు కూడా చూసేయండి. ఆ విఘ్నాధిపతి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలా 3 రోజులు అయితే విగ్రహాన్ని ఇంట్లోనే ఉండి పూజలు చేశాము. 3వ రోజు అయితే నిమజ్జనం చేశామండి. ఈ విధంగా మా ఇంటిలో వినాయక చవితి రోజు మేము చేసుకున్నటువంటి పూజ వీడియో అండి ఇది.